మహారాష్ట్రలో మాథెరన్ అనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఉంది. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు అక్కడికి వస్తారు. అయితే డిసెంబర్ 11, 2021న ఒక జంట అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వస్తారు. ఈ జంట రోజంతా మాథెరన్లో ఎంజాయ్ చేస్తూ అన్ని రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేసి ఆ తర్వాత రాత్రి 11:30 గంటలకు తమ ఇంటికి వెళ్లకుండా అక్కడి హోటల్లో స్టే చేస్తారు. రాత్రి 11 గంటలకు హోటల్లో చెక్ ఇన్ చేస్తారు. ఆ తర్వాత రాత్రంతా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు హోటల్ వెయిటర్ వారి గదికి వెళ్లి ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చానని తలుపు తట్టినా ఎవరు గది తలుపులు తీయలేదు. బహుశా వారు ఇప్పుడే నిద్రపోతున్నారని వెయిటర్ అనుకుంటాడు. ఉదయం 9 గంటల సమయంలో మళ్లీ వచ్చి తలుపు తట్టినా ఎవరూ తలుపు తీయలేదు. ఈ విషయాన్ని హోటల్ మేనేజర్కు తెలియజేశాడు. అప్పుడు మేనేజర్ వారు లేట్ నైట్ పార్టీ తర్వాత వచ్చారని, బహుశా ఇప్పుడు నిద్రపోతున్నారని, మేల్కొన్నప్పుడు తామే ఆర్డర్ చేయడానికి వస్తారని చెప్తాడు. కానీ ఉదయం 11:30 గంటలు అయినా కూడా ఆ గదిలో నుండి ఎవ్వరూ బయటకు రారు. దాంతో మేనేజర్కి కూడా ఏదో అనుమానం వచ్చింది. అందుకే వెయిటర్ని తన వెంట తీసుకెళ్లి మాస్టర్ కీతో ఆ గది తలుపు తెరుస్తాడు. అతను ఆ గది తలుపు తెరవగానే ఆ గదిలో ఎవరు లేరు. నిన్న రాత్రి చెక్ ఇన్ చేసిన జంట ఆ గదిలో లేరు. వారి వస్తువులేవి అక్కడ లేవు. అయితే ఈ క్రమంలోనే మేనేజర్ కళ్ళు మంచం దగ్గర పడి ఉన్న కొన్ని రక్తపు మరకలపై పడ్డాయి. అతను మంచం క్రింద చూశాడు. మంచం కింద చూడగానే మేనేజర్ కాళ్ళ కింద నుంచి నేల జారిపోతుంది. ఎందుకంటే ఆ మంచం కింద ఒక మృతదేహం పూర్తిగా నగ్నంగా పడి ఉంది. దాని శరీరంపై ఒక్క గుడ్డ కూడా లేదు. మరియు మరింత దిగ్భ్రాంతికి గురి చేసే విషయం ఏమిటంటే ఆ డెడ్ బాడీకి తల కూడా లేదు. ఆ డెడ్ బాడీని చూస్తే అది ఆడశవం అని తెలిసినా తల లేకపోవడంతో అది ఎవరి డెడ్ బాడీ అనేది గుర్తించలేని స్థితిలో ఉంది. హోటల్ మేనేజర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. కాసేపటికి పోలీసులు కూడా అక్కడకు వచ్చారు. మేనేజర్ మొత్తం విషయం పోలీసులతో చెబుతాడు. దీంతో రాత్రిపూట చెక్ ఇన్ చేసిన దంపతులు ఎక్కడికి వెళ్లారు, అసలు అక్కడ డెడ్ బాడీ ఎవరిది అన్న ప్రశ్న అందరి మనసులో ఉత్పన్నమవుతోంది. కాబట్టి ఈ వీడియోలో ఈ పూర్తి సంఘటనను స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సమాచారం తెలుసుకున్న తర్వాత పోలీసులు ఆ శవాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా మహిళను చంపిన తర్వాత ఆమె మెడను కోసేశారని, ఆ తర్వాత ఆమె చేతిపై పచ్చబొట్టు ఉందని, ఆ పచ్చబొట్టును కూడా కత్తితో చాలా దారుణంగా కోశారని పోలీసులు తెలుసుకుంటారు. ఆమె శరీరంపై ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఆమెను హత్య చేసిన వ్యక్తి ఈ మహిళ ఎవరో ఎవరికి తెలియకూడదని భావించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ గదిలో ఎలాంటి బట్టలు కానీ ఆమె వస్తువులు కానీ లేవు. పోలీసులు ఆ హోటల్ రిసెప్షన్కు వెళ్లి చెక్ ఇన్ లిస్టును చెక్ చేస్తారు. ఎందుకంటే నిన్న రాత్రి వాళ్ళిద్దరూ ఇక్కడ చెక్ ఇన్ చేసినప్పుడు వారి పేర్లు రుబీనా బేగం మరియు అంజాన్ ఖాన్ అని రాశారు. హోటల్ సిబ్బందిని విచారించగా ఎలాంటి ఐడి ప్రూఫ్ తీసుకోకుండా హోటల్ సిబ్బంది వారికి గది ఇచ్చినట్లు పోలీసులు తెలుసుకుంటారు. అయితే ఈ పేరు అడ్రస్ నకిలీవని పోలీసులు భావించినప్పటికీ పోలీసులు ఆ అడ్రస్ కు వెళ్లి ఇద్దరి పేర్ల గురించి ఆరా తీయగా అడ్రస్ పూర్తిగా నకిలీదని తేలింది. ఆ తర్వాత పోలీసుల దగ్గర ఉన్న మరో ఆప్షన్ సీసీ కెమెరాలు. హోటల్ చుట్టుపక్కల హోటల్ లోపల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు సేకరించారు. అయితే 2021లో కోవిడ్ సమయం కావడంతో వారిద్దరూ ముఖాలకు మాస్కులు ధరించడంతో ఆ ఇద్దరు ఎవరో వారి ముఖాలను గుర్తించడం పోలీసులకు కష్టమైంది. కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీల్ని పోలీసులు తనిఖీ చేసిన తర్వాత వారిద్దరూ హోటల్కు వచ్చారు. కానీ మరుసటి రోజు వెళ్లేసరికి ఆ అబ్బాయి మాత్రమే బయటికి వచ్చాడు. అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్య బాలుడు హోటల్ గది నుంచి బయటకు వచ్చాడు. ముఖానికి మాస్క్ ధరించి ఉండడంతో ముఖాన్ని గుర్తుపట్టలేకపోయినా అతని నడుముకు బ్యాగ్ వేలాడుతూ ఉంది. అతని చేతిలో పాలిథీన్ కవర్ కూడా ఉంది. మరియు అతను మిగిలిన సీసీటీవీ కెమెరాలలో కూడా వెళుతున్నట్లు కనిపిస్తుంది. అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను సరిపోల్చగా హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాలుడు నిర్మానుష్యమైన కొండ ప్రాంతానికి వెళ్లాడని, అక్కడకు వెళ్లిన తర్వాత సంచిని ఒక గుంతలో పడేసినట్లు గుర్తించారు. ఇప్పుడు పోలీసులు అక్కడ దర్యాప్తు చేయగా కొంతసేపటికే అక్కడ నుంచి పాలిథీన్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ దొరికాయి. బ్యాగులో కత్తిరించిన అమ్మాయి తల తప్ప మరేమీ లేదు. ఇక్కడ పోలీసులు ఆ అమ్మాయి ముఖాన్ని కనుగొన్నారు. కానీ ఈ అమ్మాయి ఎవరు, ఆ అబ్బాయి ఆమెను ఎందుకు హత్య చేశాడు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అమ్మాయి తల దొరికిన చోట హ్యాండ్ బ్యాగ్ కూడా దొరికింది. ఆ హ్యాండ్ బ్యాగ్లో ఎలాంటి ఐడి లేదు, కానీ అందులో హాస్పిటల్ విజిటింగ్ కార్డు ఉంది. హంతకుడు ఎంత తెలివైన దుర్మార్గుడైనా ఖచ్చితంగా కొన్ని సాక్ష్యాధారాలు వదిలేస్తాడు.
ఈ విజిటింగ్ కార్డు కారణంగానే ఈ కేసును ఛేదించగలిగారు. పోలీసులు ముందుగా ఆ ఆసుపత్రికి వెళ్లి ఆ ఆసుపత్రిలో హత్యకు గురైన మహిళ ఫోటోను చూపిస్తారు. ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని చూసిన పోలీసులు ఈ అమ్మాయి పేరు పూనమ్ పాల్ అని, కొద్ది రోజుల క్రితం ఆమె తన భర్తతో చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చినట్లు తెలుసుకున్నారు. ఆసుపత్రికి సంబంధించిన అన్ని రికార్డులను బయటకు తీసి ఆరా తీయగా ఈ మహిళ తన భర్తతో కలిసి ఈ ఆసుపత్రికి వచ్చిన రోజు ఆ భర్త యూపీఐ ద్వారా ఇక్కడ మందుల కోసం డబ్బు చెల్లించాడు. అదే యూపీఐ వివరాల నుండి పూనమ్ పాల్ భర్త మొబైల్ నంబర్ తీసుకున్నారు. అయితే ఆ మొబైల్కు కాల్ చేసినప్పుడు ఆ మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది. ఆ మొబైల్ యొక్క గత మరియు ప్రస్తుత లొకేషన్ను సేకరించినప్పుడు ముందు రాత్రి మరియు ముందు రోజు ఆ మొబైల్ నంబర్ మహారాష్ట్రలోని మతేరన్లో ఉన్నట్లు తేలుతుంది. అదే ప్రదేశంలో ఈ మహిళ మృతదేహం లభ్యమైంది. ఇక్కడి నుంచి ఈ మహిళను ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తారు. ఇక్కడి నుంచి ఆమె భర్త పేరు రామ్ సులోచన్ పాల్ అని కూడా పోలీసులు తెలుసుకుంటారు. అతని అడ్రస్ తెలుసుకున్న పోలీసులు వెంటనే అతని ఇంటికి చేరుకుంటారు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రామ్ సులోచన్ పాల్ పోలీసులకు దొరుకుతాడు కూడా. ఈ మహిళ మీకు తెలుసా అని పోలీసులు అడుగగా అతను పూర్తిగా భయపడి అవును, ఇది నా భార్య మరియు ఆమె గత ఒక రోజు నుండి కనిపించడం లేదు అని చెబుతాడు. మిస్సింగ్ రిపోర్టును ఎందుకు దాఖలు చేయలేదని పోలీసులు అతన్ని అడుగగా ఆ తర్వాత అతను తడబడుతూ సమాధానాలు ఇస్తాడు. మరియు లాల్లో ఏదో చీకటి కోణం ఉందని అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే రామ్ సులోచన్ పాల్ను అరెస్టు చేసి చాలా కఠినంగా విచారించగా ఈ విషయాలన్నీ వెలువడ్డాయి. 2021 డిసెంబర్ 11న తన భార్యతో కలిసి మహారాష్ట్రలోని మాథెరన్ అనే పర్యాటక ప్రాంతానికి వెళ్లానని, అక్కడ రోజంతా తిరిగానని, ఆ తర్వాత రాత్రి 11:30 గంటలకు తప్పుడు పేరు తప్పుడు చిరునామాతో ఓ హోటల్లో రూమ్ తీసుకుని ఆ తర్వాత నిద్రిస్తున్న భార్యను రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో గొంతు నుమిలి హత్య చేశానని రామ్ సులోచన్ పాల్ పోలీసుల ముందు తన నేరాన్ని అంగీకరిస్తాడు. హత్య చేసిన తర్వాత ఆమెను ఎవ్వరూ గుర్తుపట్టకూడదనే ఉద్దేశంతో ఆమె వంటిపై బట్టలన్నీ తీసేసి తన వస్తువులన్నీ తీసి ఐడి ప్రూఫ్ తదితరాలు తీసేసుకుని డెడ్ బాడీ నుంచి తల నరికి దానిని ఒక లోయలో పడేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ తల లేకుండా చేస్తే ఆమెను ఎవ్వరూ గుర్తుపట్టలేరని, తద్వారా ఈ కేసు ఈజీగా క్లోజ్ అవుతుందని భావించి నరికిన తలను లోయలో విసిరేశాడు. కానీ రామ్ సులోచన్ పాల్ తన భార్య పూనమ్ పాల్ను ఎందుకు హత్య చేశాడనే ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. దీనిపై రామ్ సులోచన్ పాల్ పోలీసులతో మాట్లాడుతూ తన భార్యను ఎంతగానో ప్రేమించానని, వారి సంబంధం కూడా చాలా బాగుందని, అయితే ఒకరోజు పూనమ్ పాల్ను ఆమె గత జీవితం గురించి అడిగానని, ఇప్పుడు పూనమ్ పాల్ తన భర్త చాలా ఓపెన్ మైండెడ్ అని, పూనమ్ గతం గురించి తెలిస్తే అతనిలో ఎలాంటి తేడా ఉండదని, ఇద్దరు ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారని, ఈ సందర్భంగా పూనమ్ పాల్ తన గతం గురించి, తన మాజీ ప్రియుడి గురించి తన భర్తకు అన్ని చెబుతుంది. కానీ ఆమె చేసిన ఒక తప్పు ఏమిటంటే ఆమె తన మాజీ ప్రియుడితో శారీరకంగా సన్నిహితంగా మారిందని తన భర్తకు చెబుతుంది. మరియు ఈ విషయం రామ్ సులోచన్ పాల్ హృదయాన్ని తాకుతుంది. గతంలో వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకున్న మహిళతో తన జీవితాన్ని గడపడం అతనికి అస్సలు నచ్చలేదు. ఈ కారణంగా రామ్ సులోచన్ పాల్ తన భార్యను మహారాష్ట్రంలోని మాథెరన్ పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేస్తాడు. ఎవరికీ దొరకకుండా ఉండడానికి ఆమె తలను కూడా నరికి లోయలో పాడేశాడు. కానీ అతని ప్లాన్ విఫలమవుతుంది. ఎందుకంటే నేను చెప్పినట్లు హంతకుడు ఎంత తెలివైన వాడైనా అతను ఖచ్చితంగా ఏదో ఒక క్లూ వదిలేస్తాడు. ఆ సమయంలో ఆసుపత్రి విజిటింగ్ కార్డు అక్కడ దొరకకపోయి ఉంటే బహుశా రామ్ సులోచన్ పాల్ దొరికేవాడు కాదేమో. సో ఫ్రెండ్స్, చూశారు కదా మన ఈ ప్రపంచంలో ఎలాంటి వింత విచిత్రమైన మనుషులు ఉన్నారో. రామ్ సులోచన్ పాల్ చేసిన పనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. మరియు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.